తాజ్ మహల్ ప్రపంచంలో 7 ఆశ్చర్యాలలో ఒకటి. ప్రేమకు ప్రతిగా నిలిచిన అద్భుత కట్టడం. కానీ దీని చుట్టూ ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అసలు తాజ్ మహల్ నిర్మాణానికి ముందు ఆ ప్రదేశంలో ఏమి ఉండేది? నిజంగా అక్కడ శివుని ఆలయం ఉందా? తాజ్ మహల్లో ఉన్న రహస్య గదుల్లో ఏముంది? దీనిని కట్టించిన కూలీలు తర్వాత ఏమైపోయారు? షాజహాన్కి నిజంగా శాపం తగిలిందా? తాజ్ మహల్ కింద నిజంగా శివలింగం ఉందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు మన వీడియో. తాజ్ మహల్ నిర్మాణానికి ముందు అక్కడ ఏముండేది? చరిత్ర ప్రకారం తాజ్ మహల్ కట్టడానికి ముందు ఆ ప్రదేశం రాజపుత్ర రాజుల సమాధి స్థలంగా ఉండేదని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. మరోవైపు తేజో మహాలయ అనే పేరుతో అక్కడ ఒక శివుని ఆలయం ఉండేదని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 1653లో షాజహాన్ దీన్ని కట్టించారని తెలుస్తుంది. కానీ దీనికి ముందు ఈ భూమి రాజా జైసింగ్కు చెందిందని రికార్డులు చూపిస్తున్నాయి. కొన్ని పాత యూరోపియన్ పర్యాటకుల డైరీల్లో తాజ్ మహల్ ముందు ఆలయం ఉన్నట్టు రాయబడి ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్ మహల్లో తవ్వకాలు జరిపితే అసలు నిజాలు బయటపడతాయని కొందరు న్యాయవాదులు కోర్టులో వాదిస్తున్నారు. ఇంతకీ తాజ్ మహల్లో ఉన్న రహస్య గదుల్లో ఏముంది? తాజ్ మహల్లో ప్రజలకు కనిపించని ఎన్నో గదులు ఉన్నాయి. కింది అంతస్తులో 22 గదులున్నాయి. వీటిని షాజహాన్ కాలంలో మూసివేశారని చెబుతున్నారు. ఇన్స్పెక్షన్ల ప్రకారం వాటి లోపల హిందూ దేవతల శిల్పాలు ఉన్నాయని కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. అధికారికంగా ఇవి మూసివేయబడిన గదులే. కానీ అసలు ఎందుకు మూసివేశారో ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. కొందరు పరిశోధకులు అక్కడ నిజంగా హిందూ ఆలయ అవశేషాలు ఉన్నాయని అంటున్నారు. అయితే దీని ఆధారాలు ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. తాజ్ మహల్ కట్టించిన కూలీల తర్వాత ఏమైపోయారు? ఈ విషయం కూడా ఒక గొప్ప మిస్టరీ. నిజంగా తాజ్ మహల్ నిర్మాణానికి 20,000 కూలీలు, 1000 ఏనుగులు పనిచేశాయి. కానీ వారంతా చివరికి ఏమైపోయారు? కొన్ని కథలు చెబుతున్నాయి తాజ్ మహల్ మాదిరి మరో కట్టడం ఎవరూ కట్టకూడదు అనే ఉద్దేశంతో షాజహాన్ కూలీల చేతులు కోయించేశాడని. మరికొందరు చెబుతున్నారు దాని ప్రకారం అన్ని కూలీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి పంపేశారని చెప్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా ఈ విషయం గురించి ఎలాంటి రికార్డులు లేవు. కానీ ఈ కథ వింటే భయంకరంగా అనిపిస్తుంది. ఈ కథ కూడా ప్రజల్లో బాగా పాపులర్ అయింది. కానీ తాజ్ మహల్ కట్టడానికి ఉపయోగించిన ప్రత్యేకమైన మెటీరియల్స్, రాతి శిల్పాలను తయారు చేసిన కళాకారులు ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోయారా, లేక వారి జీవితాలు ఏమైపోయాయి అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. నిజంగా షాజహాన్కి శాపం తగిలిందా? తాజ్ మహల్ నిర్మాణం తర్వాత షాజహాన్ జీవితంలో పెను మార్పులు వచ్చాయి. అతని కుమారుడు ఔరంగజేబ్ తననే బంధించి ఆగ్రాలోని రెడ్ ఫోర్ట్లో జైలులో ఉంచేశారు. కొన్ని పురాణ కథల ప్రకారం ప్రాచీన శివ ఆలయాన్ని ధ్వంసం చేయడం వల్లే షాజహాన్కు శాపం తగిలింది అని కొందరు నమ్ముతున్నారు. అతను తన చివరి రోజులన్నీ జైల్లో ఒంటరిగా తాజ్ మహల్ను మాత్రమే చూస్తూ గడిపాడు. అతని మరణం తర్వాత ముంతాజ్ సమాధి పక్కనే అతని సమాధిని నిర్మించారు. తాజ్ మహల్కి కింద నిజంగా శివలింగం అనేది ఉందా? ఈ విషయం గురించి చాలా వాదనలు ఉన్నాయి. హిందూ వాదుల ప్రకారం తాజ్ మహల్ కింద ఓ భారీ శివలింగం ఉందని, కానీ దీన్ని బయట పెట్టకుండా భద్రపరిచారని అంటున్నారు. కొన్ని పురాతన శాసనాలు, గ్రంథాల్లో తేజో మహాలయ అనే పేరు ప్రస్తావించబడిందని, దీనిని మూసివేశారని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయం గురించి అధికారికంగా ఎటువంటి రుజువులు లేవు. అసలు నిజమేంటి? తాజ్ మహల్ ప్రేమకు ప్రతీకమా, లేక చరిత్రలో మరో అజ్ఞాత రహస్యమా? ఈ ప్రశ్నకు పక్కా సమాధానం ఇంతవరకు ఎవరికీ తెలియదు. కానీ తాజ్ మహల్ చుట్టూ ఉన్న ఈ మిస్టరీలు జనాలను ఎప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటాయి. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.